కేటీఆర్ సెల్ఫ్ గోల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ సర్కార్కు రెఫరెండం అని ప్రకటన అధికార పార్టీ కంటే ముందే తానే సవాల్ విసి ఓడిన బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కట్టు కేటీఆర్ చెప్పారు. ఓడిపోయిన తర్వాత సాకులు ఎత్తుకోవడం అలవాటు అయిపోయింది కేటీఆర్కి. సో ఓటమిని సమీక్షించుకుంటారా నాయన అంటే అది చేత కాదు మనకి. ఓటమికి కారణం బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైందని చెప్పేసి అంటున్నారు. ఇక విషయం ఏంటంటే బీజేపీలో ఉన్నటువంటి ఒక వర్గం మీకు సపోర్ట్ చేసింది, బీజేపీలో ఉన్నటువంటి ఇంకో వర్గం కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బయటపడ్డది. అది అందరికీ తెలిసిన విషయమే, మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు కూడా కోర్టిజలో మీ చాలా రాటు తెలిపిన విషయం వాస్తవం. సో దానిలో మీరు ఇలాంటి కామెంట్ చేయడం అది మీ దిగజారుతనానికి నిదర్శనంగా కనబడతా ఉంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ విజయబేరి 24,729 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన నవీన్ యాదవ్ నాడు మాగంటి హ్యాట్రిక్, నేడు ఆయన భార్య ఓటమి. రాజధానిలో మరో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ డిపాజిట్ దక్కించుకొని బీజేపీ దీపక్ రెడ్డికి మళ్లీ చుక్కెదురు. 16 ఏళ్ల తర్వాత జూబ్లీహిల్స్ మళ్లీ హస్తగతం. నాడు కంటోన్మెంట్, నేడు జూబ్లీహిల్స్ జోష్లో కాంగ్రెస్ అంటూ చూస్తా ఉన్నాం. సో నవీన్ యాదవ్ అనేటువంటి ఒక బీసీ బిడ్డను రౌడీ షీటర్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈరోజు బొక్కాబోర్లా పడ్డాడు కేటీఆర్. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. మీకు ఈరోజు రాజకీయ భిక్ష పెట్టిందే వీళ్ళ నాన్న, నవీన్ యాదవ్ వాళ్ళ నాన్ననే మీకు రాజకీయ భిక్ష పెట్టిండు. ఆనాడు కేసీఆర్ పోయి హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ బలపడాలి, తెలంగాణ బలపడాలని చినశ్రీశైల్ యాదవ్ దగ్గర కాళ్ళ దగ్గర మోకరిలితే ఈరోజు ఆయన పెట్టిన భిక్షతోటి మీకు ఇప్పటికి కూడా ఉంది కదా. బీఆర్ఎస్ భవన్లో ప్రచార రథం ఎవరు స్పాన్సర్ చేశారు? చినశ్రీశైల్ యాదవ్ కాదా? మీ చెల్లెకు పెళ్లికి స్పాన్సర్ చేసింది ఎవరు? చినశ్రీశైల్ యాదవ్ కాదా? మీ పార్టీకి 5 లక్షలు ఆనాడే 5 లక్షలు ఫండింగ్ ఇచ్చింది చినశ్రీశైల్ యాదవ్ కాదా? ఇవన్నీ మర్చిపోతారా? మీ డాడీ 2002లో జిహెచ్ఎంసీ మేయర్ అభ్యర్థిగా చినశ్రీశైల్ యాదవ్ను నిలబెట్టింది మీ డాడీ కాదా? ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. ఇష్టం వచ్చినట్టు బీసీ బిడ్డలు కదా, వాళ్ళకి రాజకీయంగా ఎలాంటి అవగాహన ఉండదు కదా, ఏదో ఎట్లనే చేయొచ్చు అని ఒక ఆంధ్ర కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఆంధ్ర ఆడబిడ్డను తీసుకొచ్చేసి తెలంగాణ మీద రుద్దే ప్రయత్నం చేసినావు కదా. ఎక్కడ ఉంది నీతి జాతి? తెలంగాణలో ఒక ఆంధ్ర ఆధిపత్యాన్ని తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నావు కదా. ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ లాంటి ఒక రౌడీ షీటర్ని తీసుకొచ్చేసి ఈరోజు బలవంతంగా రుద్దినావు కదా తెలంగాణ మీద. ఇప్పుడు అదే కమ్మ సామాజిక సంబంధించిన ఆంధ్ర బిడ్డను కూడా తీసుకొచ్చేసి తెలంగాణ ముంచుతున్నావు కదా. సిగ్గు అనిపించట్లేదా? తెలంగాణ సొయ్యి లేదా? తెలంగాణ రక్తం లేదా? తెలంగాణ పౌరుషం లేదా? తెలంగాణ రోషం లేదా? కేటీఆర్ నాకు అర్థం కాదు. అన్నీ పోయినట్టున్నాయి నీకు. అన్నీ పోయి ఆంధ్రలో సంకల్ నాకుతున్నావు, ఆంధ్రలో కాళ్ళ దగ్గర ఈరోజు మోకరిల్లుతున్నావు. సిగ్గుండాలే కొంచెమైనా కేటీఆర్కి. ఇప్పటికైనా మారండ్రా నాయన. ఈ తెలంగాణ పరువు తీయకండి. ఫస్ట్ తెలంగాణకు అంబాసిడర్గా, బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి మీరు తెలంగాణకు వ్యతిరేకంగా పోతా ఉన్నారు, తెలంగాణ పరువు తీస్తా ఉన్నారు. అసలు నీలాంటోడు రాజకీయాల్లో ఉండడం తెలంగాణ వేసుకున్నటువంటి కర్మ. అసలు తెలంగాణ దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్గా మీరు తయారైనారు. తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ రోషాన్ని మొత్తం కూడా ఆంధ్ర కాళ్ళ దగ్గర పెట్టినటువంటి దుర్మార్గుడివి నువ్వు కదా కేటీఆర్. నువ్వు మాట్లాడుతున్నావా? సిగ్గుండాలి కొంచెమైనా. సో జూబ్లీహిల్స్లో మొత్తానికైతే బీసీ బిడ్డ, ఈ బీసీ ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న క్రమంలో బీసీలందరూ కూడా ఏకమై ఈరోజు బీసీ బిడ్డను గెలిపించుకోవడం జరిగింది అనేది వాస్తవం.